హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 222. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా, ఎగ్ బిర్యానీ. ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఎగ్స్ ఉంటాయి కదా, అన్నీ ఒక్కొక్కటిగా నిదానంగా పెట్టుకోండి, పగిలిపోకుండా ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. ఒక గిన్నెలోకి ఇలా పేర్చుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోవాలి గుడ్లని. అలా మరకలు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇలా నిదానంగా నీట్గా వాష్ చేసుకోండి గుడ్లని. త్వరగా చేసుకుంటే కనుక గుడ్లన్నీ పగిలిపోతాయి, కాబట్టి నిదానంగా చేసుకోవాలి కంపల్సరీ. ఈ చికెన్ మటన్ కన్నా గుడ్లు కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. ఏవి కొనాలన్నా ఇబ్బందిగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇలా గుడ్లన్నీ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంపేసుకోవాలి. తర్వాత కొంచెం రాళ్ళుప్పు వేయాలి. రాళ్ళుప్పు ఎందుకోసం అంటే ఆ గుడ్లు ఉడికేటప్పుడు ఆ గిన్నె మొత్తం బ్లాక్ అవ్వకుండా ఉంటుంది నీట్గా. ఇలా గుడ్లన్నీ ఉడికిన తర్వాత నిదానంగా ఉల్చుకోవాలి. ఇలా గుడ్లన్నీ ఒలిచిపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి హీట్ చేసుకోవాలి. అవ్వ చూడండి, నీడకి బాగా చైర్ వేసుకొని నిమ్మలంగా కూర్చుంది. చల్ల వాతావరణం కదా, డే మొత్తం ఉన్న ఎండ ఉండదు అక్కడ. తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఈ గుడ్లన్నిటినీ కచ్చులు పెట్టుకోవాలి. అలా గరిటెతో కచ్చులు పెట్టుకుంటే లోపలికంతా మసాలా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఘాట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా పసుపు మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇంతకుముందు ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఆయిల్లో మగ్గితే కనుక మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తాయి. తినేటప్పుడు బాగా నోటికి రుచిగా అనిపిస్తాయి ఎగ్స్ ఇలా ఆయిల్లో వేయించుకుంటే కనుక. కొంచెం లైట్గా వేయించుకోండి, జస్ట్ ఒక 2 minutes అంతే, ఎక్కువ వద్దు. ఇవి ఆయిల్లో వేసేటప్పుడు చాలా స్మూత్ ఉంటాయి కదండి, స్మాష్ అయిపోతాయి. మామూలే అది, ఏం కావు. ఆ గుడ్లు చితికిపోయినంత మాత్రాన ఏమవ్వదు. 1-2 గుడ్లు మామూలే చితికిపోవడము తీసేటప్పుడు. ఇలా ఎగ్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. స్మూత్ ఉంటాయి కదా అవి, గరిటెకి అసలు రావట్లేదు. ఇలా ఎగ్స్ అన్నీ పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో
మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు బిర్యానీ ప్యాకెట్లో వస్తాయి కదా మనకన్నీ, అవి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకోవాలి. బిర్యానీ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మామూలుగా వేసుకునే ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి బిర్యానీ చేసేటప్పుడు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి ఆనియన్స్ అన్నీను. కొంచెం సాల్ట్ వేసుకోండి, సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. రుచికి తగినంత వేసుకోండి. ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు కలియబెట్టుకోవాలి, ఆనియన్స్ మగ్గాలి కదా బాగా, అందుకోసమని. ఆనియన్స్ అన్నీ బాగా మంచి కలర్ రావాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులోకి పొడి, ఏం పొడి వేసాను తెలుసా? చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, ఈ 4 కలిపి మిక్సీ పట్టిండే పొడి. తర్వాత అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు దంచుకోండి. మాకు ఆ రోజు టైం లేక మేము ప్యాకెట్స్ యూజ్ చేసాము. ప్యాకెట్స్ అయినా కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని వేసుకోండి, బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఒకవేళ టైం ఎక్కువ ఉంటే కనుక ఇంట్లోనే రెడీ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత బిర్యానీ పులావ్ మసాలా పొడి, ఇది ఎక్కడైనా దొరుకుతుంది అంగట్లోనూ, తెచ్చి స్టాక్ పెట్టుకోండి ఇంట్లో. మసాలా అన్నం ఇలా ఏమైనా చేసినా కూడా వెజిటేబుల్ రైస్ ఇలా ఇందులోకి ఈ పొడి కనుక వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. బిర్యానీకి మ్యాక్సిమం మసాలాలన్నీ ఎక్కువే పడతాయండి, ఎందుకంటే చప్పగా చేసుకుంటే అది బిర్యానీ లాగే ఉండదు కాబట్టి మసాలాలు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువే పడతాయి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, అడుగు అంటుతుంది కాబట్టి కొంచెం నిదానంగా కలియబెట్టేసేసుకోండి. ఇలా మసాలాలన్నీ బాగా మగ్గాలి. చూసారు కదా, ఆనియన్స్ మొత్తం అన్నీ కలిసిపోవాలి మసాలాలో. బాగా మగ్గితే ఘాటు స్మెల్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. పచ్చిగా ఉంటే ఘాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం మగ్గితే ఘాటు ఎక్కువ ఉండదు. అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. పుదీనా అయితే ఎక్కువ పడినా పర్వాలేదు, రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలియబెట్టేసేసుకోండి మొత్తం. చూసారు కదా, అంత ఆయిల్ వేసినా సరే ఆయిల్ ఎక్కడెక్కడ కూడా కనిపించట్లేదు, కాబట్టి బిర్యానీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. మనం ముందే తక్కువ వేస్తే ఇంకా ఆయిల్ అస్సలు ఉండదు. ఇవన్నీ వేసేలోపు ఈ మసాలాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. కొంచెం సేపు కలిపుకోండి. ఇలా గుడ్లన్నీ మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఎసరు పోసుకున్నానండి, ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది. మామూలుగా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ 2 గ్లాసుల బియ్యంకి మామూలుగా అయితే 4 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అలా కాకుండా 3.5 గ్లాస్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ బియ్యం ముందే నానబెట్టింటాం కాబట్టి ఇందులో నుంచి దేవేసేటప్పుడు బియ్యంతో పాటు కొన్ని నీళ్లు కూడా వస్తాయి. మనం కరెక్ట్గా 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటే కనుక ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ ఎక్కువే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. అలా కాకుండా 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోతుంది.
ఇలా బియ్యం మొత్తం ఎసర్లోకి వేసుకున్న తర్వాత రుచి చూసుకోండి ఒకసారి, ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఇప్పుడేను ఈ స్టేజ్లో చూసుకుంటేనే కరెక్ట్ ఉంటుంది. అంతేనండి, ఇంకా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. లేట్గా వచ్చిన ఫైనల్ టచ్ ఇచ్చేసింది మా పిన్నమ్మ. చూసారు కదా, పొడి పొడి అయింది. పక్కా కొలతలతో చేసుకోండి, బాగా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్ కదా, ఎవరైనా చేసేయచ్చు. ఇంకా మా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయండి, ఇంకా భోంచేస్తున్నాం తట్టుకోలేక. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.